వేదికను అలంకరించిన పూజ్య పీఠాధిపతులకు నమస్సుమాంజలు. మా ఆహ్వానాన్ని సహృదయంతో స్వీకరించి ఈ మహాసభకు చేసిన సభ్యులందరికీ మా అభినందనలు. పూర్వ నిబంధన కాలం నుండి జూబిలీ సంవత్సరం అమల్లో ఉన్న విషయం లోకవిదితమే. అలనాడు దేవుడు జూబిలీ సంవత్సరమును ఒక పవిత్ర వత్సరముగా పరిగణించాడు. దేశమంతటా జీవించు పలువురు ప్రజలకు ఇది హితవత్సరం అని కూడా ఆయన తెలియజేశాడు. ఈ హితవత్సరము అన్ని వర్గాల ప్రజలకు సంతోషదాయకముగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అన్ని కాలాలలోను అన్ని ఋతువులలోను దేవుడు ఉదారంగా ప్రజలపై, భూములపై, ప్రకృతిపై కుమ్మరిస్తున్న సకల దీవెనలకు ప్రజలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ఈ జూబిలీ సంవత్సరంలోని భాగమే. యజమానులు, బానిసలు, పాలకులు, పాలితులు, ధనవంతులు, నిరుపేదలు, కొన్నగు అందరి మధ్య శాంతిని, సఖ్యతను, సమైక్యమును, సమాధానమును, సామరస్యమును, సమానత్వమును, ఆత్మ గౌరవమును, సౌభ్రాత్రమును నెలకొల్పడం కొరకే తండ్రి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. పేదలకు అరువించిన సొమ్మును రద్దు చేయాలని, బానిసలకు స్వేచ్ఛను ప్రకటించాలని, జూబిలీ సంవత్సరములో పేదల భూములను వారికి ఇచ్చివేయాలని దేవుడు సంకల్పించి అందరికీ అనుగుణమైన సంహిత సంవత్సరాన్ని ఏర్పాటు చేశాడు మన దేవుడు. ఈ పవిత్ర సంవత్సరములకు గల ప్రాముఖ్యతను గురించి లేవియ కాండం 25వ అధ్యాయం చాలా చక్కగా వివరించింది. ఈ హితవత్సరము కేవలము మానవుల ప్రయోజనార్థమే కాక భగవంతుని గౌరవార్థము కూడా ఈ పూర్ణ విశ్రాంత సంవత్సరము ప్రకటింపబడినది. ప్రతి మానవుడు దేవునితో సఖ్యత కలిగి ఉండాలి, తనతో తాను సఖ్యపడి ఉండాలి, సకల సృష్టిజాలంతోనూ పర్యావరణంతోనూ సఖ్యత సంబంధము కలిగి ఉండాలి. వీటన్నిటి సమ్మేళనమే ఈ జూబిలీ సంవత్సరం. పవిత్ర గ్రంథంలో నిక్షిప్తమై ఉన్న ఈ అమూల్య భావాలన్నింటినీ గుర్తించి విశ్వజనీన శ్రీ సభ కూడా ఈ విశేష సంప్రదాయమును 14వ శతాబ్దం నుండి అమలు జరుపుతూ ఉంది. ప్రతి 25, 50, 75, 100 సంవత్సరములకు జూబిలీని కొనియాడుతూ ఉంది. సర్వ ప్రజల కొరకు రక్షణదాయకమైన క్రీస్తు జయంతిని స్మరిస్తూ ఉంది. ఈ కోణంలోనే దైవ సేవకుల సేవకుడు, రోమ్ పీఠాధిపతి అయిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారు 2025వ సంవత్సరమును సాధారణ జూబిలీ సంవత్సరముగా ప్రకటించారు. ఇది క్రీస్తు జయంతి వేడుకల జూబిలీ. తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు సమస్త మానవాళికి సమకూర్చిన రక్షణమును గుర్తు తలంచుకొని సంతోషించే సమయం ఇది. మనము పొందిన రక్షణకు గాను ప్రభు అయిన దేవునికి ధన్యవాదములు, స్తుతి స్తోత్రములు చెల్లించే తరుణం ఇది. మన జీవితాలను సరిదిద్దుకుని శాంతితో కలిసి మెలిసి అన్యోన్యంగా మనుగడ సాగించడానికి అనువైన కాలం ఇది. మన క్రైస్తవ జీవితాన్ని నవీకరించుకొని ప్రారంభించవచ్చును. కనుకనే ఈ జూబిలీ సంవత్సరం మనకు వరప్రసాద సంవత్సరం, శాంతిదాయక సంవత్సరం. వీటన్నిటికీ తోడుగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారు నిరాశను నివృత్తి చేయు నిరీక్షణము జూబిలీ సంవత్సరపు ప్రధాన భావముగాను, ఆశయముగాను, సందేశముగాను ఎంపిక చేశారు. తద్వారా ప్రపంచ ప్రజలందరూ ఈ లోకములో యాత్రికులు అనే అంశాన్ని మనకు గుర్తు చేశారు. ఈ పవిత్ర సంవత్సరములో తీర్థయాత్రలు నిర్వహించు వారంతా నిరీక్షణ పిపాసులైన యాత్రికులు అని ఆయన నామకరణం చేశారు. యుద్ధముల వలన ఛిద్రమైపోతున్న ప్రపంచమునకును, ప్రకృతి వైపరీత్యాల వలన అతలాకుతలమవుతున్న జగతికిని, అక్కస్సుతో కూడిన సంఘర్షణల వలన నాశనమైపోతున్న సమస్త ప్రజకును ఆశాజనిత నిరీక్ష సందేశమును వినిపించాలనేదే జగద్గురువుల యొక్క ఆకాంక్ష. అదే మన ఆశయం కూడా. మనం చేస్తున్న ఈ విశ్వ ప్రయత్నం కూడా ఆ లక్ష్య సిద్ధి కొరకే చేస్తున్నాం. మన సమాజంలో వలసలు పోతున్న ప్రవాసులు, వ్యాధి బాధితులు, పీడితులు, వృద్ధులు, ఖైదీలు, యువతి యువకులు నిరాశకు గురి కాకుండా వారికి ఆశాజనకమైన క్రీస్తు రక్షణ సందేశమును వినిపించి వారిలో నెలకొని ఉన్న నిరాశను
నివారించాలన్నదే ఈ జూబిలీ సంవత్సరానికి తగిన భాష్యం. మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు సిలువను మోశాడు, శ్రమలను అనుభవించాడు, వాటిని అధిగమించి ఆయన వాటికి చరమగీతం పాడాడు. అదే రీతిగా మన సమస్యలకు, కష్ట నష్టాలకు, దీనజర నిరాశలకు అంతం ఉండాలి. అది కూడా ప్రభుని తోడ్పాటుతో మనకు సాధ్యపడుతుంది. ఉత్థాన ప్రభు ఈ లోక ప్రజలను అన్ని విధాలుగా విమోచిస్తాడు. అయితే మన వంతు పాత్ర మనం వహించక తప్పదు. అందుకొరకు సృజనాత్మకంగా మనం వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా శ్రమించాలి, భక్తి శ్రద్ధలతో వ్యవహరించాలి. అందుకు గాను సిలువనే ఆశాజనిత నిరీక్షణకు సంకేతంగా మనం సూచించాలి. ఆ సిలువలో మనం ఉండాలి. అప్పుడు మనం దిగ్విజయంగా ద్విగుణీకృతం కాగలము, జూబిలీ లక్ష్యానికి న్యాయం చేయగలం. ఆశాజనితమైన నిరీక్షణ సందేశమును ప్రకటించమని విశ్వశ్రీ సభ మనల్ని ఆదేశించినది. ఆ మాతృశ్రీ ఆదేశమును మనం మన ప్రజల స్థితిగతులకు అనుగుణంగా మలచి దానిని సందర్భానుసారంగా ప్రబోధించడం మన కర్తవ్యం. మన ఈ జూబిలీ వేడుకలలో ఇది అంతర్భాగం. ఈ జూబిలీ వేడుకలను గుర్చిన చర్చ 2024 సంవత్సరం సెప్టెంబర్లోనే ప్రారంభమైంది. ఈ పవిత్ర సంవత్సరాన్ని అర్థవంతంగా నిర్వహించడం కొరకు తెలుగు పీఠాధిపతులు ఒక విచారణను నిర్వహించారు. అప్పుడే ఈ కార్యక్రమాన్ని 2 భాగాలుగా చేసి కొనియాడాలనే నిర్ణయానికి వచ్చారు. అందునిమిత్తం 2 సభలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఒకటేమో హైదరాబాదు అగ్రపీఠములకు సంబంధించిన ప్రాంతీయ పీఠాలతోనూ, రెండవదేమో విశాఖపట్నం అగ్రపీఠములకు సంబంధించిన ప్రాంతీయ పీఠాలతోనూ వేరువేరు సభలు నిర్వహించడానికి అంగీకరించారు. దాని ప్రతిఫలంగా హైదరాబాదు ప్రాంతంలో మొన్న అక్టోబర్ 21, 22 తేదీలలో ఒక సభ జరిగింది. ఈరోజు నవంబర్ 8వ తేదీన ఇక్కడ జరుగుతున్నది. ఇది విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించినది. ఇది విజయవాడలో ఏర్పాటు చేయగలిగినందుకు నేను ఆనందిస్తున్నాను, మీకు స్వాగతం పలుకుతున్నాను. సంతోషంగా మన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ 2 సభల లక్ష్యం ఒకటి. మనం సంయుక్తంగా మన విశ్వాసం ప్రకటించడం. మన మధ్య ఉన్న సఖ్యతకు, సమైక్యానికి ఇది సూచనగా ఉండాలి. దీనికి తోడు వేదబోధ ఎడల అభిరుచిని, ప్రేరణమును, ప్రోత్సాహాన్ని కలిగించడం ఒక ఉద్దేశం. ఉజ్వల పారమార్థిక చింతనను పెంపొందించడం కూడా ఈ సభ వెనుక ఉన్న మరొక ఆశయం. కనుకనే ఈ సభను అర్థవంతంగా మలచడానికి వివిధ కమిటీలు ఏర్పాటు చేశాము. వారి శ్రమఫలమే నేటి ఈ సభ సంరంభమం. ఈ వేడుకలు మన విశ్వాసయాత్రలో ప్రోత్సాహకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. అందుకు అనుగుణంగానే ఆధ్యాత్మిక చింతనను పురికొల్పే రీతిగా మనందరికీ ఈరోజు 4 ఉపన్యాసాలు ఉంటాయి. విశ్వశ్రీ సభ ఆకాంక్ష ప్రకారం స్థానిక శ్రీ సభను ఆధ్యాత్మికంగా పురోగమింపజేయడం, స్థానిక శ్రీ సభను నూతనీకరింపచేయడం అనివార్యంగా భావిస్తున్నాం. కావున సభాసదులందరికీ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ వేడుకలలో ఉత్సాహంతోనూ నిర్మాణాత్మకంగాను సృజనాత్మకంగాను పాల్గొనగలరని ఆశిస్తున్నాను. విశాఖ అగ్రపీఠాధిపతులు ఉడుమల బాలాగారికి, నెల్లూరు మేత్రాణులు దొరబోయిన ప్రకాశం గారికి, ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావు గారికి, గుంటూరు మేత్రాణులు చిన్నాబత్తిని భాగ్య గారికి, శ్రీకాకుళం మేత్రాణులు రాయరాల విజయకుమార్ గారికి, కర్నూలు పీఠాధిపతులు గోరంట్ల జ్వాన్నేసు గారికి, నెల్లూరు సహాయ పీఠాధిపతులు పిల్లి అంతోనిదాసు గారికి, నల్గొండ పీఠాధిపతులు కరణం ధమన్ బిషప్ గారికి, వివిధ మేత్రాసన వికార్ జనరల్కు, గురువులకు, మఠవాసులకు, మఠకన్యలకు, ఉపదేశ బృందానికి, గృహస్థ క్రైస్తవులకు, యువతి యువకులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం.